హైకోర్టు హెచ్చరించినా ఏపీ పోలీసుల తీరు ఏమాత్రం మారడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సవీంద్ర కేసులో పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది కోర్టు. అయినా వారి తీరు మారలేదు. కాసేపటికే మరో యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్ రెడ్డిని నిర్బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరో యాక్టివిస్ట్ సాయి భార్గవ్ ని అనంతపురం పోలీసులు ఇంటి నుంచి బలవంతంగా రాప్తాడు పిఎస్ కు తరలించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజుల్లో 3 సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు. అసలు ఎవరి జోలి పోడు, ఎవరితో కూడా ఇది లేదు. కాకపోతే పార్టీలో యాక్టివ్గా ఉంటాడు, తన పని ఏదో తను చూసుకుంటాడు. అంతేగాని ఎవరితో గొడవలు పడతాం కానీ ఇటువంటిది ఏమి లేదు. అసలు ఎవరితో కలవడం, స్నేహితులు కూడా లేరు బయట. మాకే అసలు ఏం జరిగిందని కూడా ఆలోచించలేకపోతున్నాం. అది అంటే పోలీసులు ఎత్తుకెళ్ళారని మీకు ఎందుకు అనుమానం వస్తుంది? పార్టీలో యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఒకవేళ పోలీసులు ఏమైనా తీసుకెళ్లారో అని డౌట్ కొట్టింది. ఇంకా బయట వాళ్ళు ఎవరితో ఎటువంటి గొడవలు లేవు, అసలు ఎవరితో మాట్లాడరు. తన పని ముందు పోలీసు నుంచి ఏమన్నా ఒత్తిడి కానీ ఏమన్నా ఏం లేదు, ఏం జరగల. ఇవాళ ఇది జరగటం